అన్నీ కూడా నేను లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఫాస్టింగ్ ఉన్నాయి. అందులో కూడా అవి చెప్తాను. సో, వాళ్ళు ఏకాదశి రోజున స్టార్ట్ చేస్తారు. వాళ్ళు భీష్మ పంచక ఎప్పుడు ఎండ్ అవుతుందంటే పూర్ణిమ రోజున ఈవినింగ్ ఈ చంద్రోదయం అయిన తర్వాత వాళ్ళ ఫాస్టింగ్ అనేది బ్రేక్ అవుతుంది. ఇదంతా భీష్మ పంచక వ్రతం అప్పటికి క్లియర్ అవుతుందనమాట. ఓకే. సో, పద్మ పురాణంలో ఏమని చెప్పబడిందంటే, ఎవరైతే గనక ఈ భీష్మ పంచక చేస్తారో వాళ్ళు భగవంతుడిని ప్రీతి చేసిన వాళ్ళే అవుతారు. అంతే కాకుండా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తారంట. కదండీ! సో, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడంట ఏమని? ఎవరైతే గనక ఈ యొక్క భీష్ముడు చేసిన ఈ యొక్క భీష్మ పంచక వ్రతాన్ని ఎవరైతే చేస్తారో, వాళ్ళకి నా భక్తియుత సేవ చేసినందుకు కలిగే ఫలితం ఏంటి? కృష్ణ ప్రేమ అది ప్రాప్తిస్తుంది. అంతే కాకుండా వాళ్ళు చాలా పుణ్యాత్ములు. వాళ్ళు చాలా ఫార్చ్యూన్ సోల్స్ కదండీ! మరి ఎలా గడపాలంటే ఈ 5 రోజులు కూడా ఉపవాసం చేస్తూ అంటే విధి నియమాలు ఏదైతే ఫాస్టింగ్ చెప్పారో అవన్నీ చేస్తూ, భగవంతుని యొక్క నామ, గుణ, లీలాల్ని శ్రవణం చేస్తూ, అధ్యయనం చేస్తూ, కీర్తిస్తూ ఉండాలంట. అలాగే భగవంతుడిని ఆరాధన చేయాలి. కదండీ! భగవంతుడిని చక్కగా వర్షిప్ చేయాల్సి ఉంటుంది. సో, ఇందులో కూడా లెవెల్స్ ఉన్నాయి. సో, అది మీకు చెప్తాను. సో, అసలు ఫస్ట్ హైయెస్ట్ ప్రొసీజర్ ఏంటి? కదండీ! సో, భయపడవద్దు. జస్ట్ అన్ని లెవెల్స్ ఉంటాయి. సో, మనలాంటి వాళ్ళు ఫాలో అవ్వడానికి లెవెల్స్ ఉంటాయి. హైయెస్ట్ కాదు బాగా సిన్సియర్ సీరియస్ డివోటీస్ ఫాలో ఇవి ఉంటాయి. సో, మనం తెలుసుకుందాం ఎక్కడి వరకు మనం చేయగలమో చూసుకొని అక్కడి నుంచి మనం చేద్దాం. సో, ఇక్కడ ఏమని చెప్పబడింది అంటే, ఎవరైతే ఈ యొక్క కార్తీక మాస వ్రతం చేస్తున్నారో, ఈ 5 రోజులు వాళ్ళింకా ఏం చేయాలంట, అప్పటి వరకు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క భక్తియుత సేవని ఇంకా ఇంటెన్సిఫై తీవ్రతరం చేయాలంట. ఓకే. సో, అంతే కాకుండా ఈ యొక్క మొత్తం కార్తీక మాసంలో బెస్ట్ పద్ధతి ఏంటి అంటే గనక, ఈ యొక్క బెస్ట్ వే ఏంటంటే గనక, మొత్తం నెలంతా గూడా గ్రైన్స్ ఎవరు తీసుకోరు. మొత్తం కార్తీక మాసం అంతా కూడా గ్రైన్స్ తీసుకోకుండా, వాళ్ళు ఓన్లీ పాలు, వాటర్ మాత్రమే తీసుకుంటారు కదండీ! హ్మ్. అంటే మొత్తం నెలంతా కూడా గ్రైన్స్ తీసుకోకుండా ఉంటారు. కదండీ! అంతే కాకుండా ఓన్లీ మిల్క్ ఆర్ వాటర్, పాలు గాని, నీళ్లు గాని లాస్ట్ 5 డేస్ అంతే. అంటే మిగతా రోజుల్లో రూట్స్ అంటే దుంపలు, ఫ్రూట్స్ అవన్నీ తిని ఉంటారు. లాస్ట్ 5 డేస్‌లో ఓన్లీ మిల్క్ ఆర్ వాటర్ కదండీ! సో, ఇది ఒక రకమైన హైయెస్ట్ స్టాండర్డ్. ఒకవేళ ఎవరైనా గ్రైన్స్ తీసుకొనుంటే, గ్రైన్స్ ఆహార ధాన్య పదార్థాలు ఏమైనా నెలలో తీసుకొనుంటే, వాళ్ళు ఈ చివరి 5 రోజులు కూడా అవి అవాయిడ్ చేసి ఒక పూట తినాలి. ఇది హైయెస్ట్ ప్రొసీజర్. ఓకే. సో, ఏమంటున్నారు ఈ యొక్క ప్రాసెస్ ఏమంటున్నారు, ఎవరికైతే డిఫికల్ట్ అవుతుందంటే దిస్ 5 డే ఫాస్ట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దోస్ హూ ఆర్ నాట్ సీరియస్ ఇన్ భక్తి. ఎవరైతే సీరియస్‌గా లేరో భక్తిలో ఇది చాలా వాళ్ళకి డిఫికల్ట్‌గా అనిపిస్తుందంట. ఈ ఫాస్ట్ ప్రాసెస్ అనేది. ఓకే. సో, ఇంకా వేరే వేరే లెవెల్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే గనక ఈ యొక్క ఉపవాసం చేస్తారో, ఈ యొక్క ఉపవాసం అన్ని ఉపవాసాల కంటే మించిన ఉపవాసం అంట. ఎవరైతే దీన్ని అబ్జర్వ్ చేస్తారో అన్ని ఉపవాసాలు చేసిన ఫలితం కలుగుతుందంట. అంతే కాకుండా చాలా గ్రో ఆహ్, ఘోరమైన, తీవ్రమైన పాపాల నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుందంట. ఓకే. సో, ఇంకా ఏమని చెప్పారంటే పద్మపురాణంలో, ఉత్తరాఖండ్‌లో చెప్పబడింది ఈ యొక్క ఉపవాస దీక్ష గురించి. సో, ఎవరైతే గనక హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సింది. అలాగే ఈ యొక్క స్త్రీలు కూడా ఆచరించవచ్చు. అలాగే ఎవరైతే భర్త మరణించి ఉన్న స్త్రీ గనక దీన్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి మోక్షం వస్తుందంట. అలాగే సంతోషం కలుగుతుందంట. వాళ్ళ జీవితంలో సంతోషం వస్తుందంట. అలాగే సూత గోస్వామి చెప్తున్నారు పద్మ పురాణంలో ఉత్తరాఖండలో ఒక విషయం చెప్పబడిందంట. ఈ యొక్క ఫాస్టింగ్ గురించి ఈవెన్ దేవతలకు కూడా సరిగ్గా తెలీదంట. సో, అంత అద్భుతమైన ఫాస్టింగ్ అంట ఇది. సో, మనకి ఆచార్యులు ఈ విధంగా తెలియచేస్తున్నారు. ఎవరైతే కనీసం ఈ ఫాస్టింగ్ గురించి వింటారో, ఈ 5 రోజులు ఫాస్టింగ్ వివరాల గురించి వింటారో, వాళ్ళు కూడా ఎంతో చేసిన ఘోరమైన పాపాల నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుందంట. ఘోరమైన పాపాలంటే ఏంటి? ఒక వ్యక్తి వాళ్ళ చెల్లితో గాని, కూతురుతో గాని, తల్లితో గాని కూడా ఈ యొక్క మైథున కార్యక్రమం చేసే ఘోరమైన కార్యాలు చేసిన వ్యక్తి అయినా అటువంటి పాపాల నుంచి వాడు బయటపడతాడంట. కదండీ! అంతే కాకుండా ఎవరైతే ఈ యొక్క నెరేషన్ ఈ యొక్క గ్లోరీస్‌ని వింటున్నారో, భీష్మపంచక మహత్యాన్ని వింటారో, వాళ్ళకి ఆనందం కలుగుతుందంట. ఆనందం వాళ్ళకి ప్రాప్తిస్తుందంట. అంతే కాకుండా ఇంకొక విషయం చెప్తున్నారు. ఐ విల్ టెల్ యూ ద ట్రూత్. ఇంకో ట్రూత్ ఏంటంట,
ఈ యొక్క దాన్ని సీక్రెట్‌గా పెర్ఫార్మ్ చేయాలి. అంటే సీక్రెట్‌గా అంటే మనకు శిక్షా గురువులకి, దీక్షా గురువులు కూడా చెప్పకుండా చేయమని కాదు. అంతేగాని అంటే చేస్తున్నా అని చెప్పి ఊరంతా చాటింపు వేసుకోకూడదు. అది చెప్తున్నారు. రైట్. మన శిక్షా గురువులకి, మన యొక్క సత్సంగంలో ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు. మన యొక్క దీక్షా గురువుకి మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు. మేము ఈ విధంగా బిష్ పంచక చేస్తున్నామని. అంతేగాని ఊరంతా నేను ఈరోజు చేస్తున్నా అటువంటి విధంగా చేసేది కాదు. సో, సీక్రెట్‌గా పెర్ఫార్మ్ చేయాలి. అంతేకాకుండా చాలా ఉత్సాహంగా ఈ యొక్క ఆహ్, ఫాస్టింగ్ అనేది చేయటం చేస్తే గనక వాళ్ళకి మోక్ష ప్రాప్తి అనేది కలుగుతుంది అని చెప్పబడింది. సో, ఇంకా బ్రహ్మకాండలో అద్భుతమైన వివరణ అనేది ఇవ్వబడింది. సో, ఈ మొత్తం కార్తీక మాసం అంతా అలాగే చిట్ట చివరి 5 రోజులు కనీసం ఈ కార్తీక మాసం మొత్తం చేయలేకపోయామండి. మాకు తెలియలేకపోయింది. కనీసం 5 రోజులైనా ఇవన్నీ పాటించగలిగితే ఏమేం జరుగుతుంది? ఆ వివరాలు చెప్పబడుతుంది. కార్తీక మాసంలో ఏమిటంటే శ్రీహరికి చాలా ప్రియమైన మాసము. ఎవరైతే పొద్దున్న మంగళ ముహూర్తంలో లెగిసి స్నానమాచరించి ఎవరైతే స్నానమాచరిస్తారో వాళ్ళకి అన్ని పుణ్యతీర్థాల్లో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందంట. అంతేకాకుండా దామోదరునికి దీపం సమర్పిస్తే వాళ్ళు అన్ని పాపాల నుంచి ఈవెన్ బ్రహ్మహత్య పాతకం నుంచి కూడా వాళ్ళు విముక్తి పొంది వాళ్ళు హరి యొక్క ధామానికి వెళ్తారని బ్రహ్మకాండలో చెప్పబడింది. అలాగే సూత గోస్వామి చెప్తారు పద్మపురాణంలో ఏమని రావబడుతుందంటే, ఎవరైతే గనక ఈ యొక్క కార్తీక వ్రతాన్ని ఫాస్టింగు అలాగే ఏదైతే ఉపవాసాలు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ అబ్జర్వ్ చేసి విధి విధానాలు పాటిస్తే యమదూతలు వాళ్ళ దరిదాపుల్లోకి కూడా రారంట. వాళ్ళ దగ్గర నుంచి పారిపోతారంట. ఎలా పారిపోతారు? ఎలాగైతే ఎలిఫెంట్ చాలా పెద్దగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే సింహాన్ని చూసిందో అది కూడా పారిపోతుంది. కదండీ! అలాగే ఎంత ఘోరమైన పాపాలైనా పారిపోతాయి కాబట్టి యమధర్మరాజు యొక్క సర్వెంట్స్ ఎవరైతే యమదూతలు కూడా ఈ వ్రతం ఆచరించిన వ్యక్తి నుంచి పారిపోతారంట. కదండీ! సో, ఈ యొక్క వ్రతం ఎంత సంతృప్తినిస్తుందంటే శ్రీ మహావిష్ణువుకి మనం ఎన్నో వంద సాక్రిఫైసెస్ చేసినప్పటికీ కూడా అవి మన స్వర్గానికి తీసుకొని వెళ్తాయేమో గానీ, ఈ యొక్క కార్తీక మాస వ్రతం చేస్తే శ్రీహరిని సంతృప్తి పరచడమే కాకుండా మనల్ని ఇది ఆధ్యాత్మ ప్రపంచానికి తీసుకొని వెళ్తుందంట. సో, ఇది చెప్పబడింది. ఇంకా మనకి పద్మ పురాణంలో ఇంకొక వివరణ ఇవ్వబడింది. ఈ యొక్క మాసాన్ని ఎక్కడ చేయాలి యాక్చువల్‌గా మధుర వ్రజమండలంలో చేయాలి. మనం వ్రజమండలంలో 30 రోజులు వెళ్లి ఉండలేనప్పుడు కనీసం ఏమంటారు? ఒక రోజైనా, ఒక పూటైనా, లేకపోతే ఒక రాత్రైనా అక్కడ గడిపి రావాలి అని చెప్తారనమాట. ఎందుకంటే ధామ్ ఇన్ మామూలుగా కార్తీక మాసమే ఎన్నో వేల రెట్ల ఫలితం ఇస్తుంది. అది మనం ఒక ధామ్‌లో గనక ఆచరిస్తే అది ఇంకా ఎన్నో వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ధామ్ యొక్క మహిమ ఆ విధంగా ఉండబడుతుందనమాట. అంతే కాకుండా ఎవరు ఉపయోగించుకోరంట? హ్మ్. ఓన్లీ ఫూలిష్ పర్సన్ మాత్రమే ఎవరైతే ఏమంటారు? అల్పజ్ఞుడు, తెలివి తక్కువవాడు మాత్రమే ఈ కార్తీక మాస యొక్క సమయాన్ని వినియోగించుకోకుండా ఉంటాడంట. సో, అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క లేజినెస్ సోమరితనంతో గనక వాళ్ళుంటే, వాళ్ళ యొక్క కార్తీక మాస వ్రతం యొక్క మహత్యాన్ని తెలుసుకోలేకపోవటం వల్ల వాళ్ళు మానవ జన్మలో పొందాల్సిన అద్భుతమైన విషయాలెన్నో కోల్పోతారు. కదండీ! ఎందుకంటే శ్రీహరి యొక్క కృపే అన్నిటికంటే అద్భుతమైనది. ఆ కృపనే కోల్పోతుంటే వాళ్ళ జీవితాలు అన్నీ కోల్పోయినట్టే. కదండీ! సో, ఇంకేమని చెప్తున్నారు? ఎవరైతే గనక ఈ యొక్క ల్యాంప్ ఈ యొక్క కార్తీకంలో ఒక్కసారైనా ఆయనకి దీపం గనుక సమర్పించకపోతే ఈస్ నాట్ కన్సిడర్డ్ వైష్ణవ. అతను వైష్ణవుడి కిందే కన్సిడర్డ్ అవ్వబడడంట. బ్రహ్మదేవుడు నారద మనకొక విషయం చెప్తారు స్కంద పురాణంలో. "ఓ నారదా! ఈ యొక్క మాసం కార్తీక మాసం చాలా ప్రియమైనది కేశవుడికి." కదండీ! సో, ఎవరైతే గనక ఈ యొక్క మాసాన్ని చక్కగా ఆచరిస్తారో వాళ్ళకి అన్‌లిమిటెడ్ రిజల్ట్స్. ఇంత వాడికి పొందే లాభం ఇది అని చెప్పడానికి లేదు. అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ వాడి జీవితంలో వాడు పొందుతాడు అని చెప్పడం జరిగింది. సరే అయితే ఇవి యొక్క మహత్యాలు ఎలా చేయాలి అన్నది కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క వ్రతం ఇంకా ఎలా చేయాలి? ఇందులో కూడా 3 లెవెల్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉన్నాయన్నమాట. అవేంటో మనం తెలుసుకుందాం. ఓకే. సో, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫాస్టింగ్. సో, ఇప్పటి వరకు అర్థమైంది కదండీ! అందరికి ఫాలో అవుతున్నారు కదా! అవుతున్నాం ఎస్ మాతాజీ. మాతాజీ. అవుతున్నాం మాతాజీ. ఓకే. సో, ఫాలో ఇందాక ఒకటి హైయెస్ట్ స్టాండర్డ్ ఏంటది? కార్తీకం మొత్తం కూడా గ్రైన్స్ తినకుండా ఉండాలి. పాలు లాస్ట్ 5 ఫ్రూట్స్ డేస్ తింటాం. ఓన్లీ మిల్క్, వాటర్. అది హైయెస్ట్ స్టాండర్డ్. ఓకే. అది హైయెస్ట్. అలా కాకుండా ఇంకొక 3 లెవెల్స్ ఉన్నాయి. ఓకే.
ఏంటి 3 లెవెల్స్? ఇందాక మనం తనకి చెప్పారు కదా! ఎవరైనా ఈ కార్తీక మాసంలో గ్రైన్స్ తీసుకొనుంటే, సో, వాళ్ళు ఏం ఆచరించవచ్చు? వాళ్ళు ఫ్రూట్స్ అండ్ రూట్స్ మీద ఉండవచ్చని చెప్పారు. సో, మనం గ్రైన్స్ అనేది తీసుకున్నాం కదా ఆల్రెడీ. సో, మనలాంటి వాళ్ళు చేయడానికి 3 లెవెల్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉన్నది. సో, ఫస్ట్ లెవెల్ ఏంటో నేను చెప్తాను. అది వినండి. సో, లాస్ట్‌లో మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నేను మిమ్మల్ని అడుగుతాను. అప్పుడు మీరు అడగొచ్చు. సో, శ్రద్ధగా వినండి. సో, మనం ఎక్కడ మన యొక్క కండిషన్ ఎక్కడ సెట్ అవుతుందో చూసుకుందాం. సో, టైప్ 1 లెవెల్ 1 ఫాస్టింగ్ ఏంటంటే, ఈ యొక్క 5 రోజులు కేవలం పంచగవ్య ఆవుకి సంబంధించిన పదార్థాలు అంటే ఆవు దగ్గర నుంచి మనకు లభించే పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అలా కూడా ఏది పడితే అది ఏ రోజు పడితే అది తీసుకోవటం కాదు. అది కూడా ఒక క్వాంటిటీ ఉంటుంది. సో, ఫస్ట్ డే ఓన్లీ కౌ డంగ్ గోమయం తీసుకోవచ్చు. ఓకే. సెకండ్ డే కౌ యూరిన్ గోమూత్రం తీసుకోవచ్చు. థర్డ్ డే కౌ మిల్క్ ఆవు పాలు తీసుకోవచ్చు. అన్న ఫోన్ ఫోర్త్ డే కౌ యోగర్ట్ పెరుగు తీసుకోవచ్చు. ఫిఫ్త్ డే ఆల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద కౌ మిక్స్డ్ అంటే పంచగవ్య అన్నీ మొత్తం గోమయం, గోమూత్రం, క్షీరం, దహి, నెయ్య మొత్తం 5 కలిపి తీసుకోవచ్చు. ఆల్ ప్రొడక్ట్స్ ఆఫ్ కౌ మిక్స్డ్. సో, ఇది టైప్ 1. సో, ఎవరు రెడీగా ఉన్నారు టైప్ 1 చేయడానికి? అది కౌ డంగ్ అంటే పేడనే కదా? అవునవును. గోమయం. అది కూడా తింటారా? తింటారండి. అంటే ఇప్పుడు అన్‌లిమిటెడ్‌గా తినలేరు. ఆ రోజు నేను యాక్చువల్‌గా మన సీనియర్ డివోటీస్‌ని లాస్ట్ ఇయర్ నేను ఏదో చేసేద్దాం లెవెల్ 1 అనుకోని మామూలుగా వివరాలు అడిగాను. వాళ్ళేం చెప్పారంటే, అది గూడా మీరు ఎంత కావాలంటే అంత తినటానికి ఉండదు. కౌ యూరిన్ అయినా, కౌ మిల్క్ అయినా పోనీ కౌ యూరిన్, గోమయం ఎక్కువ తినలేకపోయినా పెరుగు, పాలు ఎక్కువ ఎక్కువ తాగి బతికేస్తామండి అనటానికి కూడా లేదంట. ఒక చిన్న గ్లాసుడు ఏదైనా. చిన్న గ్లాసుడే అంతే లిమిట్. ఆ యొక్క మూడవ రోజు గోక్షీరం అంటే ఒక గ్లాసుడు పాలంతే. ఈరోజు పాలు తాగేసి రేపు పాలు రోజంతటికి తాగడానికి అంతేనా మాతాజీ? రోజంతటికి రోజంతటికి అదే. అంతే. యెస్. రోజంతటికి అదే. అది లెవెల్ 1 ఫాస్టింగ్. సో, నేనప్పుడు లాస్ట్ టైమ్ అడిగాను. వాళ్ళేమని చెప్పారు జస్ట్ స్మాల్ గ్లాస్ ఆఫ్ గోఅర్క దట్స్ ఆల్. ఓన్లీ స్మాల్ గ్లాస్. అదేదైనా సరే పంచగవ్యాలు ఏ ప్రొడక్ట్ అయినా స్మాల్ గ్లాస్ వరకే లిమిటెడ్. ఓకే. సో, ఎవరైనా చేసే అవకాశం ఉందా టైప్ లెవెల్ 1? చేయలేం మాతాజీ. చేయలేం కదా! సో, అందుకనే లెవెల్ 2. సో, నేను కూడా లెవెల్ 1లో లేనండి. లాస్ట్ టైమ్ చేసేద్దాం అనుకున్నాను గానీ, బట్ ఆ వివరాలు తెలిసిన తర్వాత సారీ అనుకున్నాను. సో, లెవెల్ 2. సో, లెవెల్ 2లో ఏంటంటే, ఎవరైతే లెవెల్ 1 ఫాలో అవ్వలేని వాళ్ళు లెవెల్ 2 తీసుకోవచ్చు. ఏం చేయొచ్చు వాళ్ళు? ఫ్రూట్స్ అండ్ రూట్స్. ఫ్రూట్స్ తీసుకోవచ్చు. రూట్స్ అంటే దుంపలు, బంగాళదుంప, స్వీట్ పొటాటో, హ్మ్. క్యారట్, బీట్రూట్ కదండీ! ఇవన్నీ తీసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్‌లో కూడా ఎక్కువ గింజలున్న ఫ్రూట్స్ తీసుకోకూడదు. తక్కువ గింజలున్న ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. కదండీ! ఎక్కువ గింజలు ఎక్కడుంటాయి? జాంకాయ, దానిమ్మకాయ, దానిమ్మకాయ, కుకుంబర్ వాటిలో ఎక్కువ బనానా. గింజలుంటాయి కదా! గింజలు అవును. ఎక్కువ ఉన్నవి తీసుకోకూడదు. అవాయిడ్ చేయాలి. సో, బాయిల్డ్ పొటాటో, రా బనానా, స్వీట్ పొటాటో అవన్నీ తీసుకోవచ్చు. సో, సైంధవ లవణం ఓకే. టేస్ట్ కోసం సైంధవ లవణం నార్మల్ ఉప్పు కాదు. సైంధవ లవణం తెలుసు కదా మీకు? సీ సాల్ట్ అంటారు. అవును తెలుసండి. మాతాజీ. తెలుసు, పింక్ తెలుసు. సాల్ట్ అంటారు కదా! ఉపవాసప్పుడు వాడతారు కదా! అది తీసుకోవచ్చు. అలాగే మనకి నట్స్ తీసుకోవచ్చు. కాష్యూ నట్స్, రైసిన్స్, డేట్స్ అదేంటి కొంచెం పెట్టమ్మా. ఓకే. ఏ, సో, పట్టిన. అలాగే అవి తీసుకోవచ్చు. ఆయిల్ తీసుకోకూడదు. ఓకే. నో ఆయిల్. ఇంకేం చేయవచ్చంటే వీటిని జ్యూసెస్ కింద చేసుకోవచ్చు. మీరేదైనా రూట్స్‌ని జ్యూసెస్ కింద చేసుకోవచ్చు. రైట్. నో ఆయిల్, నో మఖానా, నో సాబుదానా రైట్. మిల్క్ తీసుకోకూడదు. మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోకూడదు. ఇది లెవెల్ 2 ఫాస్టింగ్. ఓకే. సో, లెవెల్ 2 ఫాస్టింగ్ ఇదన్నమాట. సో, లెవెల్ 3 ఏంటంటే, ఈ లెవెల్ 2 కూడా చేయలేమన్న వాళ్ళు లెవెల్ 3 ఏంటంటే, హవిష్య మనకి పద్మ పురాణంలో బ్రహ్మకాండలో చాప్టర్ 23లో ఇవ్వబడింది. అలాగే స్కంద పురాణంలో కూడా ఇవ్వబడింది. గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. వాళ్ళేం తీసుకోవచ్చంటే హవిష్య అన్న అని తీసుకోవచ్చంట. హరిభక్త విలాస్‌లో చాలా వివరంగా ఇవ్వబడింది. ఈ హవిష్య అన్నలో ఏ ఏ పదార్థాలు వాడాలి. ఓకే. సో, హవిష్య అన్నంలో కూడా అదేంటంటే ఒక కిచిడీ లాగా చేసుకోవాలి.
ఓకే. సో ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ మిక్స్ చేసి చేసుకోవాలి వాళ్ళు. ఓకే. అందులో కూడా ఎటువంటి ఆయిల్ అనేది వాడకూడదు. ఓకే. ఏమేం వాడొచ్చు అంటే ఆతాప్ రైస్. ఆతాప్ రైస్ అంటే రా రైస్ కదండీ! రా రైస్ మీకు తెలిసే ఉంటుంది. అంటే అది స్టీమ్ చేయబడదు, బాయిల్డ్ అవ్వబడదు. అది రా రైస్ కదండీ! మనకి బయట అడిగి తీసుకోవాలి. ఇది ఎవరైనా హవిష్య ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు ఆతాప రైస్ అంటే రా రైస్ డైరెక్ట్‌గా ప్యాడీ నుంచి ప్యాడీ ఏదైతే ఉందో ఆ ప్యాడీ డైరెక్ట్ ప్యాడీ ఏదైతే ఇచ్చామో అది డైరెక్ట్‌గా మిల్లుకి ఇచ్చేస్తే వచ్చేస్తుంది రైస్ అది. అది వైట్ కలర్‌లో ఉంటుంది. వైట్ రైస్ అంటారు. ఆతాప బ్రౌన్ రైస్ మాతాజీ. బ్రౌన్ రైస్ మాతాజీ కాదు. ఇప్పుడు ఉడి మనం బియ్యం తింటున్నాం అంటారు కదా మాతాజీ మాతాజీ. రా ఒక్క రైస్ ఒక్క అది నిమిషం, కాదా? ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. అది వైట్ రైస్, ఆతప్ప రైస్ అంటాం. సో దీన్ని రా రైస్ అంటారు. సో ఇదేంటంటే మనం వాళ్ళని అడగాలి. ఎందుకంటే మిల్లులో మనకి రైస్ చేసే ముందు కొంచెం సేపు స్టీమ్ చేసి ప్యాడీని స్టీమ్ చేసి అప్పుడు మిల్లు పెడతారు కదండీ! దాన్ని స్టీమ్డ్ రైస్ అంటాం. కొంతవరకు ఆ ప్యాడీని బాయిల్ చేసి మళ్ళీ మిల్లుకిస్తారు. అది బాయిల్డ్ రైస్. ఈ స్టీమ్ రైస్, బాయిల్డ్ రైస్ అంటే వాటి యొక్క షెల్ ఆ యొక్క లైఫ్ టైమ్ ఎక్కువుంటుంది కాబట్టి ఆ విధంగానే ఇప్పుడు ఎక్కువ మనకి రైస్ అనేది ఉంటుంది. సో ఈ ఆతాప రైస్ అంటే ఇది రా రైస్ అన్నమాట. దీని షెల్ లైఫ్ చాలా తక్కువుంటుంది. దొరుకుతుంది ఇప్పటికి కూడా. ప్రతి ఒక్క బాస్మతి రైసు, సోనా రైస్ ఏదైతే చెప్తున్నామో బ్రౌన్ రైస్ వీటన్నిటికి కూడా ఒక రా రైస్ అనేది ఉంటుంది. ఏదైతే మన కేరళ రైసు, ఏ రైస్ అని ప్రొడక్ట్ మనం పెట్టుకున్నా, ఆ ప్రతి ఒక్క రైస్‌కి రా రైస్ అనేది ఉంటుంది. ఈ రా రైస్ అనేది ఏంటంటే వాడు స్టీమ్ చేయడు, బాయిల్డ్ చేయడు, మిల్ చేసే ముందు డైరెక్ట్‌గా ప్యాడీ ఏదైతే వస్తుందో డైరెక్ట్‌గా వాడు మిల్ చేసేసి మనకు ఆ రైస్ తీస్తాడన్నమాట. సో అది ఆతప్ప రైస్. అది వ్రత రైస్ అని కూడా అంటారు. వ్రతం చేసేవాళ్ళు ఆతప్ప రైస్, రా రైస్. ఇదివరకు మాన్యుయల్‌గానే డైరెక్ట్‌గా చేసేవారు. ఇప్పుడు మాన్యుయల్ కావట్లే మిల్లులోనే. సో మిల్లులోనే మనం వాళ్ళని అడగొచ్చు. ఇది బాయిల్డ్ కాదు, స్టీమ్ కాదు. అయితే అది ఆతప్ప రైస్. ఒకవేళ అది బాయిల్ అయినా, స్టీమ్ అయినా అది దాని కలర్ కొంచెం మారుతుంది. అది ఫుల్ వైట్ ఉండదు. యెల్లోయిష్ షేడ్ వస్తుంది. ఎందుకు ఇలా బాయిల్డ్ గాని, స్టీమ్ గాని చేస్తారంటే ఆ యొక్క రైస్ యొక్క షెల్ లైఫ్ పురుగులు పట్టకుండా ఉంటుంది. ప్లస్ లైఫ్ దాని యొక్క స్పాన్ పెంచడం కోసం ఇప్పుడు అందరూ అదే వాడుతున్నారు. బట్ మనకి ఆన్‌లైన్‌లో గట్రా దొరుకుతుంది. ఆర్తప్ప రైస్ కొన్ని కొన్ని మిల్స్‌లో డైరెక్ట్‌గా మనం అడిగి తీసుకోవచ్చు కూడా అమ్ముతారు. సో అది ఆతప్ప రైస్. ఓకే. సో ఇంకేంటంటే ఘీ కౌ ఘీ అనేది వాడవచ్చు. అలాగే సైంధవ లవణం, సాల్ట్ వాడవచ్చు. కౌ మిల్క్ వాడవచ్చు. కౌ మిల్క్ నుంచి వచ్చిన క్రీమ్ వాడవచ్చు. రైప్ బనానా వాడవచ్చు. వీట్, ఫ్రూట్స్, మ్యాంగో, జాక్ ఫ్రూట్ అలాగే రూట్స్ వాడవచ్చు కదండీ! కానీ ఇవన్నీ కూడా ఒక కిచిడీ కింద చేసుకొని తినాల్సి ఉంటుంది. కదండీ! అంతేగాని నేను కారం వేసుకుంటా, ఉప్పేసుకుంటా, తాలింపేసుకుంటా అలాంటివి కాదు. కదండీ! మషాలాలు వేసుకుంటా అలాంటివి కాదు. సో, ఈ విధంగా ఎవరైతే లెవెల్ 1, లెవెల్ 2లో ఉండలేరో లెవెల్ 3 ఈ ఆతప్ప రైస్‌తో వాళ్ళు హవిష్య అన్న తిని, అది కూడా 3 పూటలు, 4 పూటలు, 5 పూటలు తినేయటం కాదు. వాళ్ళు కూడా ఒక పూట అలా తిని ఉంటారనమాట. హవిష్య లేదంటే అసలు నేను ఉండను కొంతమంది తలనొప్పి వచ్చేస్తుందంటే 3 పూటలే కొంచెం హవిష్య ఏదైతే చేసుకుంటున్నారో ఆ కిచిడీ లాంటిది 3 పూటలు అదే కొంచెం కొంచెం తింటారనమాట. సో, ఇదన్నమాట. సో, అందులో కూడా మళ్ళీ ఆయిల్స్ వాడరు. మూంగ్ దాల్ వాడరు. మీకు తెలుసు కదా! ఎవరైతే చాతుర్మాస్యం చేస్తున్నారో ఎవరైతే చాతుర్మాస్యం చేస్తున్నారో వాళ్ళు ఉరద్దాలు తీసుకోరు కదండీ! కార్తీక మాసం ఈ 4 నెలలో ఉరద్దాలు తీసుకోరు. సో, ఇదన్నమాట వాళ్ళన్నీ చేయాల్సినవి. ఓకే. సో, ఏమైనా సందేహాలున్నాయా ఇప్పటి వరకు? మాతాజీ ఇప్పుడు రా రైస్ అని బజార్లో అమ్ముతారు కదా అదే ఆ! అంతే కదా ప్యాడీ నుంచి అలాగే మిల్లులో వేసి రైస్ వచ్చేదే కదా. అవునవును. అడగండి వాళ్ళని. రా రైసా? స్టీమ్డ్ రైసా? బాయిల్డ్ రైసా? 3 ఉంటాయి. ఆ ఆ యొక్క ప్యాడీని స్టీమ్ చేసి మిల్లిస్తే వచ్చేదాన్ని స్టీమ్డ్ రైస్ అంటాము. తర్వాత కొంచెం బాయిల్ చేసి తర్వాత మిల్లుకిస్తారు వాళ్ళు ప్యాడీని. అదొచ్చింది బాయిల్డ్ రైస్ అన్నమాట. సో, ఇది బాయిల్డ్ కాదు, స్టీము కాదు. ఇది రా రైస్ అన్నమాట. రా ఓకే. సో, వాళ్ళనడిగితే ఇస్తారు. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. ఆతప్ప రైస్ అని కొడితే ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. తర్వాత బ్రౌన్ రైస్ అని కూడా అంటారు కదా మాతాజీ అదే. లేదు. లేదు. బ్రౌన్ రైస్‌లో కూడా ఆతప్ప రైస్ ఉంటది. అదే చెప్తున్నాను మీకు. ఏ రైస్‌లో అయినా ఆతప్ప రైస్ ఉంటుంది. రా రైస్. బ్రౌన్ రైస్‌లో రా రైస్ ఉంటుంది. వైట్ రైస్‌లో రా రైస్ ఉంటుంది. కేరళ రైస్‌లో కూడా రా రైస్ ఉంటుంది. ప్రతి దాంట్లో రా రైస్ అంటే ఏంటి? అది బాయిల్ అవ్వలే, స్టీమ్ అవ్వలే. అది లెక్క. ఆ ప్యాడీగా వచ్చింది అలాగే యాజ్ టీస్ గా మిషన్ లో వేసేది. అవునండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. ఏంటండి?
మాతాజీ క్రాప్స్ నుంచి వచ్చిన ప్యాడీ మనం ఈ మిషన్లలో వేస్తే అది కూడా వాడుకోవచ్చు కదా మాతాజీ? మిషన్ లో వేసుకుని వాళ్ళు ఏమి స్టీమింగ్ ప్రాసెస్ గానీ బాయిలింగ్ ప్రాసెస్ గానీ వాడకుండా డైరెక్ట్ గా తీసుకుంది అది దాన్ని రా రైస్ అంటాం. లేదు మాతాజీ, మా పొలంలో పండుతాయి అన్నమాట. అవి డైరెక్ట్ గా గిర్నీకి ఇచ్చేసి అది రైస్ అయిపోతాయి మాతాజీ. అలాంటివి అయితే చేసుకోవచ్చు. మీరేమో డైరెక్ట్ గా బాయిలింగ్ అనేది గానీ స్టీమింగ్ గానీ ఏం చేయట్లేదు కదా ఏం మాతాజీ. చేయం మాతాజీ, డైరెక్ట్ గా వేసేస్తాం. అయితే మీ ఇంట్లో బాయిల్ రైస్ అదండి, సారీ, మీ ఇంట్లో ఆతప్ప రైస్ ఆల్రెడీ రెడీగా ఉంది. మాతాజీ నా లెవెల్ కి మూడో లెవెలే బెటర్ మాతాజీ. సో అది మాతాజీ, చూసుకోండి. ఆ రైస్ వాడమని చెప్పారా మాతాజీ? ఇప్పుడు నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. హవిష్య నేను రికార్డింగ్ షేర్ చేస్తాను మీరు మిస్ అయిపోతే గనుక. సో డైలీ వాడే రైస్ అదే హవిష్య మాతాజీ. అన్నంలో యాతప రైస్ అనేది వాడతారనమాట. ఓకే ఓకే మాతాజీ. సో ఓకే, సో అందుకని నేను ఈ రోజు మీకు ఇది రికార్డింగ్ చేస్తాను. ఎవరైనా ఆర్డర్ చేసుకో. లాస్ట్ టైం నేను కొంచెం లేట్ గా చెప్పడం వల్ల మేము ఆర్డర్ చేసుకోలేకపోయాం, మేము మిస్ అయిపోయాం అండి. లెవెల్ 2లో ఉండలేకపోయాం, తలనొప్పి వచ్చేసింది, మొత్తానికి బేష్ పంచకి మానేసాం అని కొంతమంది చెప్పారు. సో వాళ్ళ వల్లనే నేను ఈ రోజే ముందే తీసుకుంటున్నాను. సో ఎవరైతే మాతాజీ ఇప్పుడు మీరు చెప్పిన రైస్ తో ఏదో మీరు చెప్పిన కాయగూరలు వేసి ఏదో చేసుకొని తింటాం, అది అవును. బానే ఉంది. Yes. దాని తర్వాత పండ్లు ఏమన్నా తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఇంకా మీరు తీసుకోవచ్చు. లెవెల్ 2లో తీసుకున్నవని లెవెల్ 3 వాళ్ళు తీసుకోవచ్చు. ఓ సరే మాతాజీ. లెవెల్ 1లో ఉన్నాయి కూడా తీసుకోవచ్చు. గోమయం అవన్నీ కూడా, పాలు, పెరుగు, నెయ్యి కదండి. సో ఎలా అంటే ఇప్పుడు లెవెల్ 2 వాళ్ళు లెవెల్ 1 తీసుకోవచ్చు, లెవెల్ 3 వాళ్ళు లెవెల్ 2 లెవెల్ 1 తినచ్చు. అలాగే మాతాజీ. ఓకే, సో Level గ్రైన్స్ 3 మాత్రం better. తీసుకోకూడదు. ఓకే, సో ఇంకా చెప్తాను. నెక్స్ట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి నోట్ చేసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ చెప్పేది ఏంటంటే ఫ్లవర్స్ గురించి చెప్తాను. సో అవి నోట్ చేసుకోండి దయచేసి. సో గరుడ పురాణంలో ఒక వివరం ఇవ్వబడింది. ఈ యొక్క లాస్ట్ 5 రోజులు భీష్మ పంచకలో ఎటువంటి ఫ్లవర్స్ ఆఫర్ చేయాలి స్వామికి. ఓకే, సో ఫస్ట్ డే పద్మ లోటస్ ఫ్లవర్స్ ని ఆఫర్ చేయాలంట. కంగారు పడొద్దు, ఈ యొక్క ఫ్లవర్స్ ఏదైతే ఉంటే డైరెక్ట్ గా ఆఫర్ చేయండి, లేకపోతే మానసికంగా ఆఫర్ చేయవచ్చు అని చెప్పి మన హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్ చెప్పారు. ఓకే, ఆచార్యులు అందరూ అదే చెప్తారు. ఒకవేళ డైరెక్ట్ గా మీకు ఆ ఫ్లవర్ అవైలబిలిటీ ఉంటే ఆఫర్ చేయండి, లేకపోతే మానసికంగా చేయండి. మాతాజీ మానసికంగా చేసేమంది కదా అని కనీసం ప్రయత్నం చేయకుండా మానసికంగా ఆఫర్ చేయొద్దు. ప్రయత్నం చేయండి, మార్కెట్కి వెళ్ళి దొరకకపోతే మానసికంగా ఆఫర్ చేయండి. సో ఫస్ట్ డే పద్మ లోటస్ ఫ్లవర్స్ ఆఫర్ చేయాలి భగవంతుని పాద పద్మాలకి. సెకండ్ డే బిల్వ అంటే వుడ్ యాపిల్ కదండి, వుడ్ యాపిల్. ఆయన యొక్క థైస్ ఒక్కొక్కటి కూడా ఎక్కడ ఆఫర్ చేయాలో కూడా ఉంటుంది. స్వామి యొక్క ఒక్కొక్క అంగానికి చేయాలి. మొదటి రోజు స్వామి మాతాజీ బిల్వ అంటే బిల్వ ఎలనా అది ఆకు బిల్వ మారేడు. లీవ్స్, బిల్వ లీవ్స్ మారేడు. బిల్వ లీవ్స్ అవి స్వామి యొక్క తొడ భాగానికి ఆఫర్ చేయాలి. ఓకే, సో ఎలా నిలబడుతుంది అంటే ఆయనకి థై దగ్గర ఆయనకి పెట్టేసి తర్వాత మనకు కావాలంటే పాద పద్మాల దగ్గర పెట్టవచ్చు, లేకపోతే స్వామి కొన్ని కూర్చున్న పటాలు ఉంటాయి కదా స్వామివి, సో వాటికైనా చేయవచ్చు. ఆయన థై భాగానికి చేయాలి. లోటస్ మాతాజీ. లోటస్ ఫ్లవర్ ఫస్ట్ డే ఫీట్ పాదాలకు సమర్పించాలి. పాదం. ఓకే, రెండవ రోజు బిల్వ లీవ్స్ ఆయన థైకి సమర్పించాలి, తొడ భాగాన్ని సమర్పించాలి. థర్డ్ డే గంధ సెంట్ ఆయన నావెల్ కి. మన సెంట్ ఉంటుంది కదా, మనం వాడేది పెట్టకూడదు, కొత్తగా ఏదైనా సెంట్ తీసుకోండి. ఈ పెర్ఫ్యూమ్స్ కాదు, సెంట్ ఉంటుంది కదా సెంట్, అది మన టెంపుల్స్ లో షాప్స్ లో అమ్ముతారు. సెంట్ భగవంతునికి ఆఫర్ చేయాలి సెంట్ అంటే వాళ్ళు ఇస్తారు కదండి. ఆ సెంట్ ఆయన నాభి ప్రాంతానికి సమర్పించాలి. 4వ రోజు జవా ఫ్లవర్స్ ఆయన షోల్డర్స్ కి సమర్పించాలి. ఓకే, అంటే ఏంటి మాతాజీ జవా ఫ్లవర్స్ అంటే? ఒక్క నిమిషం. మాతాజీ గంధం అన్నారు, మళ్ళా వచ్చి ఇది సెంటు అన్నారు. ఏది చేయాలా, గంధమా లేకపోతే సెంటా? సెంటు లేకపోతే గంధమైనా సమర్పించండి. దీంట్లో గంధం అంటే వాసన, స్మెల్. ఓకే, సో జావా ఫ్లవర్స్ అంటే ఇదండి, మనకు తెలుసు కదా, దీన్ని మందారం అనే కదా అంటాం. మందారమేనా? ఇక్కడ చూపించండి మాతాజీ. హైబిస్కస్ రెడ్ అంటే జాబా ఫ్లవర్స్ అంటే అదేనండి, హైబిస్కస్. హైబిస్కస్ అంటే ఇదిగా మందారం. జావా ఫ్లవర్స్ హైబిస్కస్ అంటే మందారే మాతాజీ. హైబిస్కస్ అంటే మందారమేనా మాతాజీ? ఓకే, సో
మనకి అది షోల్డర్. జావా ఫ్లవర్స్ అంటే అవే చూపిస్తున్నాయి. ఓకే, సో అవి సమర్పించాలి. ఓకే, సో 5వ రోజు 5th డే 1 must offer ఏ పార్టీకి మాతాజీ? ఏంటండి? ఏ మందారం పార్టీకి ఆ ఫ్లవర్స్? జావా ఫ్లవర్ షోల్డర్స్ సమర్పించాలి, షోల్డర్స్ కి. భుజములు. ఓకే, భుజములు. నెక్స్ట్ 1 must offer మాలతి ఫ్లవర్ టు ద సిర, ఆయన హెడ్ కి సమర్పించాలి మాలతి ఫ్లవర్స్. అవి చూపించండి మాతాజీ. మాలతి ఫ్లవర్స్ అంటే ఇవి మనకు ఉంటాయి, వీటిని ఎలా చూపించాలి? నేను మీకు పంపిస్తాను వీటి ఫొటోస్. ఓకేనండి, వీటి ఫొటోస్ అలాగే మాతాజీ, పంపిస్తాను. గ్రూప్ లో సో దాన్ని పెట్టండి బట్టి మాతాజీ. మీరు ఫైండ్ అవుట్ చేయండి ఎగ్జాక్ట్ గా ఏంటి అనేది, నేను మీకు పంపిస్తాను. ఓకే, ఐ థింక్ మాలతి ఇది మామూలుగా వైట్ ఉంటాయి కదా, మీ అందరికి దొరుకుతాయి ఇవి బయట. నాకు ఇది ఫోటో ఇప్పుడు నాకు గ్లేర్ వస్తుంది కాబట్టి కనిపించదు, నేను మీకు పంపిస్తాను అది ఫోటో. ఓకేనండి. అలాగే మాతాజీ. ఓకే, సో అవి ఆయన హెడ్ కి సమర్పించాలి. ఒక్కోసారి ఇవి కొంచెం రేర్ గా ఉంటే గంధ లోటస్ అయితే దొరుకుతాయి, మిగతావి బిల్వా లీవ్స్ కూడా కొంతమంది దొరకచ్చు. జావా ఫ్లవర్, మాలతి ఫ్లవర్ కొంచెం కష్టంగా ఉంటాయి, అవి దొరికితే ఓకే. జావా ఫ్లవర్ కూడా నాలుగు పర్వాలేదు మాతాజీ. హైబిస్కస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటది, అది మీకు పంపిస్తాను జావా ఫ్లవర్ కూడా. సో అవి దొరికితే సమర్పించాలి, అయితే మానసికంగా సమర్పించవచ్చు. సో ఇదంతా అయిన తర్వాత యాక్చువల్ గా అయితే కనుక దగ్గరలో ఏదైనా తీర్థ నది అలాంటిది ఉంటే అక్కడే స్నానం చేస్తారు 5 రోజులు కూడా. రైట్, సో లేని వాళ్ళు ఇంట్లోనే హరే కృష్ణ. గంగైచ యమునై చైవ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పి మనం ఏ నీళ్ళతో అయితే స్నానం చేస్తున్నామో ఆ నీళ్ళలోనే దేవి దేవతలు మొత్తం ఆ నదులన్నిటిని ఆవాహన చేసి మనం చేస్తాము. బట్ రైట్, సో అది చేయాలి. వీలైతే లాస్ట్ డే ఒక రోజు నదికి పోయి స్నానం చేయొచ్చా మాతాజీ? అవకాశం ఉన్న వాళ్ళు 5 రోజులు చేస్తారు, లేనప్పుడు ఇంట్లోనే చేయవచ్చు. ఇంట్లో బకెట్లో నీళ్ళలోనే మనం గంగ యమున చే మంత్రం చెప్పుకొని దేవి దేవతలను ఆహ్వానించుకుని మనం చేయవచ్చు చక్కగా. ఓకే, మాతాజీ ఎప్పుడు పెట్టాలి ఫ్లవర్స్ అన్ని? పొద్దున పూట మంగళ ముహూర్తం, అది బెస్ట్ టైం. అవ్వదు అనుకుంటే మీ ఇష్టం ఎప్పుడైనా. అంటే లేదు మాతాజీ, లాస్ట్ 5 డేసా లేకపోతే? ఇది లాస్ట్ 5 days భీష్మ పంచ గురించే మాట్లాడుకుంటున్నాం మనం అంతా, భీష్మ పంచ గురించే మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ 5 days భీష్మ పంచ గురించే మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ డే లోటస్ ఫ్లవర్స్, సెకండ్ డే బిల్వా లీవ్స్, థర్డ్ డే గంధా సెంట్, ఫోర్త్ డే జావా ఫ్లవర్, 5th డే మాలతి ఫ్లవర్. ఓకే ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ గా ఉంది కదా ఏం సమర్పించాలి. నెక్స్ట్ తర్పణ. తర్పణ నేను అడిగాను లాస్ట్ టైం, మాతాజీ తర్పణ సమర్పించరు భీష్మదేవుడికి. యాక్చువల్ గా భీష్మదేవుడికి బ్రహ్మచర్య వ్రతం కదండి, ఎవరు పిల్లలు లేరు, కానీ ఆయన గొప్ప వైష్ణవుడు. కానీ అవకాశం ఇస్తారు ఆచార్యులందరూ, ఎవరైతే ఇప్పుడు ఆయన మనం బిడ్డల్లాగా మనం ఆయనకి సమర్పిస్తున్నాం అనమాట కదండి. అది అదృష్టం మనకి అంత గొప్ప వైష్ణవుడికి సమర్పించడం. నేను అడిగాను లాస్ట్ టైం, తర్పణ మాతాజీలు కూడా చేయవచ్చు అంటే ప్రభుజీలు మాత్రం తర్పణ చేస్తారు. మాతాజీలు అర్ఘ్య సమర్పించవచ్చు వాళ్ళు, మళ్ళీ ప్రణామ్ సమర్పించవచ్చు భీష్మదేవుడికి. ప్రభుజీలు అయితే వాళ్ళు తర్పణ సమర్పించాలి, అది మంచి అదృష్టం వాళ్ళకి. రైట్, సో తర్పణ కూడా ఒక మంత్రం ఉంది. ఓం వయాగ్ర పద్య గోత్రాయ సంకృతి ప్రవరాయ చ అపుత్యాయ దదామ్యతే సలిలం భీష్మవర్మణి, ఇది తర్పణ మంత్రం. అర్ఘ్య మంత్రం ఏమిటంటే వసునామవతార్య సంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ అజన్మ బ్రహ్మచారినే, ఇది అర్ఘ్య చేసేటప్పుడు, అర్ఘ్య సమర్పించేటప్పుడు పఠించాల్సిన మంత్రం. ప్రణామ మంత్రం ఏమిటంటే ఓం భీష్మ సంతనవోభిరః సత్యవాది జితేంద్రియ అభిరాభిరవప్నతు పుత్ర పౌత్రోచితం క్రియం, ఇది ప్రణామ మంత్రం. సో నేను మీకు ఈ ప్రణామ అర్ఘ్య తర్పణ మంత్రాలు మీకు పంపిస్తాను గ్రూప్ లో, సో మీరు నోట్ చేసుకున్నారు కానీ. రైట్, సో నేను లాస్ట్ టైం కన్ఫర్మ్ చేశాను సీనియర్ డివోటీస్ తో, వాళ్ళు ఏమని చెప్పారంటే తర్పణ ప్రభుజీస్ మాత్రమే చేయాలి, మాతాజీస్ అర్ఘ్య ప్రణామం చేయవచ్చు. అర్ఘ్య ప్రణామం ఈ 5 days చేస్తాము భీష్మదేవుడికి. రైట్, అంటే ఎలా చేస్తారు మాతాజీ అర్ఘ్యం అంటే? అర్ఘ్యం అంటే మనం భగవంతుడికి ఎలా సమర్పిస్తాం, మామూలుగా ఒక చిన్న దాంట్లో వాటర్ తీసుకుని
మనం భీష్మదేవుడి ఫోటో ఉంటే భీష్మదేవుడి ఫోటో, లేకపోతే మన భాగవతంలో ఎక్కడైనా ఉంటుంది కదా! సో, ఆయన ఎదురుగుండా పెట్టుకొని ఆయనకి అర్ఘ్య చూపించి అది కింద ఒక పాట్ లాంటిది పెట్టుకొని అందులో వదులుతాం. తర్వాత చెట్టు మొదలు పోసేస్తాం. రైట్. అక్కడ రియల్‌గా వాటర్ అక్కడ 3 స్పూన్స్ కింద తీసుకోవాలా మాతాజీ? భీష్మదేవున్ని మనం ఇన్వోక్ చేస్తాం. ఓ భీష్మదేవ, నేను మీకు అర్ఘ్య సమర్పిస్తున్నాను. ఈ ప్రణామం సమర్పిస్తాను, స్వీకరించండి అంటాం. సో, ప్రణామ మంత్రం చెప్తాం, ప్రణామ సమర్పిస్తాం, పుష్పాలు సమర్పిస్తాం. ఆ తర్వాత అర్ఘ్య ఒక దాంట్లో తీసుకుని ఆయనకి అర్ఘ్య చూపిస్తాం. తర్వాత అది మనం ఒక పాట్‌లో పోసేస్తాం. అవి తీసుకొని వెళ్లి మొక్కల దగ్గర వేస్తాం. సో, ఈ విధంగా అర్ఘ్య ప్రణామ చేస్తాం. ఇలా దోసెడితో కాదండి. దోసెడితో కాదు. జస్ట్ దోసెడితో చేసే మనం తర్పణ చేయట్లేదు. జస్ట్ ఒక మామూలుగా స్పూన్ ఉంటుంది కదా! ఉత్తరీయం ఉత్తరీయంలో ఉంటుంది కదా స్పూన్. ఆ ఉత్తరీయంలో ఉండే స్పూన్‌తో మనం చేస్తే సరిపోతుంది. ఓకే. పుష్పం ఓకే. సో, అదనమాట. తీసుకుని నీళ్లు వేస్తారు అక్కడ. 3 టైమ్స్ ఓకే. సో, 3 టైమ్స్ చేయక్కర్లేదు. అర్ఘ్య మామూలుగా ఒకేసారి తీసుకునే వాటర్ దాన్నే 3 టైమ్స్ చూపిస్తాము, సమర్పిస్తాం. ఫ్లవర్స్ కూడా 3 టైమ్స్ చూపించాలని ఏమి లేదు. ఆ ప్రణామం సమర్పించి 3 టైమ్స్ ఒకేసారి చూపించి ఒకేసారి వాళ్ళకి సమర్పించవచ్చు. అంతేగాని 3 టైమ్స్ ఒక్కొక్కటి పెట్టాలని ఎక్కడ లేదు. 3 టైమ్స్ ఒకేసారి చూపించి వాళ్ళకి ఇవ్వచ్చు. మాతాజీ ఇదండి. ఇప్పుడు ఇది ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 5 రోజులు. యెస్ మాతాజీ. మళ్ళా ఇంకొక డౌట్ మాతాజీ. ఆ! ఇది క్యాష్యూ నట్టు ఎవరైతే ఇంకొక విషయం అండి. ఎవరైతే లెవెల్ 2 ఫాస్టింగ్ చేస్తున్నారో వాళ్ళు ద్వాదశి రోజు ఫాస్టింగ్ బ్రేక్ చేయరు. డైరెక్ట్ గా పౌర్ణమి రోజు ఈవినింగ్ 6 తర్వాత చంద్రోదయం అయిన తర్వాత వాళ్ళు ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు. ఎవరైతే లెవెల్ 3 చేస్తున్నారో వాళ్ళు హవిషాతో ఫాస్టింగ్ బ్రేక్ చేయవచ్చు. అలాగే ఓకే. మాతాజీ. ఓకే మాతాజీ, అడగండి. ఏదో మాతాజీ అడుగుతున్నారు. Yes, ఇప్పుడు ma'am. క్యాష్యూ నట్ వచ్చి దీంట్లో వ్రతం ఉన్నప్పుడు తీసుకోకూడదు అని మొన్న నేను ట్రైన్ జర్నీలో ఉన్నప్పుడు ఒక ప్రభుజీ చెప్పారనమాట. ఈ చెన్నై ప్రభుజీ. అవునా? ఒక వేరుశనక్కాయలు మాత్రమే ఉడకబెట్టి తీసుకోవాలి గానీ జీడిపప్పు అవి తీసుకోకూడదు. అంటే క్యాష్యూ nuts నట్ ఏది ప్లెయిన్‌వి తీసుకోవచ్చండి. ప్లెయిన్‌వి తీసుకోవచ్చు మాతాజీ. అందులో కొంతమంది ఏంటంటే ఫ్రై చేసి, మసాలా వేసి అది నేను ఇది చేసి ప్లెయినే తీసుకున్నాను మాతాజీ. దానికే అన్నారు. అన్నారా? ఓకే. యాక్చువల్‌గా ఎక్కడైతే వినలేదండి ఇప్పటి వరకు నేను మరి. సో, మరి కానీ ఇక్కడైతే నేను లాస్ట్ టైమ్ కూడా నేను మా డివోటీస్‌ని అడిగాను కదా! ఎందుకంటే లాస్ట్ టైమ్ నేను లెవెల్ 2నే చేశాను కాబట్టి. సో, వాళ్ళు తినొచ్చని చెప్పారు. సో, కానీ మీకు ఆ డౌట్ ఉంటే అది మానేసేయండి. ఇంకా చాలా ఉన్నాయి కదా! బాదాం, పిస్తా యాక్చువల్గా అట్లా. లాస్ట్ 4 years లో నేను తీసుకోవచ్చండి. ఏకాదశి వ్రతం చేస్తున్నాను. ఎప్పుడు ఈ నట్స్ అవి తీసుకునేదాన్ని. ఆ ప్రభుజీ ఆ రోజు ట్రైన్ లో చెప్పిన దాని వల్లే నేను ఇప్పుడు 4 years గా తీసుకుంటున్నాను అని చెప్పాను. ఓకే. లేదు తీసుకోకూడదు అన్నారు ఆయన. వద్దంటే మానేసేయండి మాతాజీ. బట్ నాకైతే ఎప్పుడు కూడా అటువంటి ఇన్‌స్ట్రక్షన్ రాలేదు. సో, ఓ. నట్స్ అనేవన్నీ తీసుకోవచ్చని మాకు చెప్పారు. సో, నేనెప్పుడు అటువంటి రూల్ ఏం వినలేదు. అలాగే మాతాజీ. ఓకే. సో మాతాజీ లెవెల్ 2 కూడా క్వాంటిటీ ఉంటుందా మాతాజీ? అంటే ఉంటుందా? ఏకాదశి క్వాంటిటీ ఉందండి. లేదు. అదే ఒక పూట అన్నారు కదా. ఒక్క పూట అదేమి మీరు చేయగలిగితే చేయవచ్చు, లేకపోతే లేదు. ఒక్క పూట అనేది వెరీ స్ట్రిక్ట్ కాదు. ఓకే. సో, ఒక్క పూట అనేది కూడా ఆ లెవెల్ హైయెస్ట్ అన్నమాట. అలా అనుకోండి పోనీ. ఓకే. ఒక పూట తీసుకొని రాత్రి సాయంకాలం కావాలంటే 2 పళ్ళు తినేసి పడుకోవచ్చు. అది రెండో పూట అయిపోతుంది కదా! అది పండు కిందకి వస్తుంది కదా అని. అదేం కాదు. మనం చేసేది పండుతో ఫాస్టింగ్. పూట 2 పూటే. సో, ఏంటంటే వీటిలో కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో కూడా హైయెస్ట్ ఏంటి ఒక పూట. సో, ఉండలేని వాళ్ళు ఏదైతే ఇవ్వబడిందో అది 3 పూట్ల తీసుకోవచ్చు. తప్పలేదు. ఈవినింగ్ పాలు తీసుకోవచ్చు కదా మాతాజీ? మీరు లెవెల్ 2 చేస్తుంటే 3 పూట్లే తీసుకోవచ్చు. ఓకే. ఇంకా ఇంకేమైనా సందేహాలున్నాయా? లేకపోతే మనం ఒక్కసారి లాస్ట్‌లో భీష్మదేవుడు ఎటువంటి మూడ్‌తో ఉండేవారు అన్నది మనం భీష్మ ప్రార్థనలో 1, 2, 3 మనం చదివేసి మనం క్లాస్ ఎండ్ చేద్దాం. అలాగే మాతాజీ. సో, ఇంకేమైనా సందేహాలున్నాయా డివోటీస్? సో, ఎంతమంది లెవెల్ 1 యాడ్ చేస్తున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే బావుంటుంది కదా! ఒకసారి అందరిని దర్శించుకోవచ్చు. కార్తీక మాసంలో కనీసం దర్శనం కూడా ఇవ్వట్లేదబ్బా మీరందరూ. మాతాజీ లెవెల్ 2 లో నో మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అని రాస్తుంది చెప్పారు కదా. ఎందులో? లెవెల్ 2 నో మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. ఓకే. అయితే లేదు. సారీ. అయితే లేదు. లెవెల్ 2లో మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోకూడదంటే లెవెల్ 2 వాళ్ళు తీసుకోకూడదు. లెవెల్ 3 వాళ్ళు తీసుకోవచ్చు. రైట్. సారీ మాతాజీ.
సో లెవెల్ 2 వాళ్ళు మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలని చెప్పారంటే మిల్క్ కూడా అవాయిడ్ చేయాలి. ఓకే, నేను కన్ఫ్యూజన్ లో ఉండిపోయాను బాగా. నేను కూడా ఒక లిస్ట్ రాసుకోవాలి, లేకపోతే ఏకాదశిలా చేసేస్తే మళ్ళీ మనది లెవెల్ 3 చేసినట్టు అయిపోద్ది. రైట్, ఓకే. ఇంకా కొంతమంది యాక్చువల్గా ఈ హవిష్యాన్న ప్రిపేర్ చేసుకోవటం, చాలా మంది చెప్పింది ఫ్రాంక్ గా చెప్పేస్తున్నాను. కొంతమంది చెప్పారు వెరీ డిఫికల్ట్ టు ఫాలో హవిష్యాన్నతో ఉండటం కూడా చాలా కష్టం, దానికంటే లెవెల్ 2 చాలా బెస్ట్. ఎందుకంటే అట్లీస్ట్ ఫ్రూట్స్ మనకి ఏకాదశి అలవాటు కదా, సో అలా ఉంటుంది. లేదండి మేము అసలు రైస్ అనేది పడకుండా 5 రోజులు మాకు కష్టం అంటే ఆతాప రైస్ తెచ్చుకోండి, హవిష్యాన్న ప్రిపేర్ చేసుకోండి, తీసుకోండి. అందులో ప్రతి లెవెల్ హైయెస్ట్ ఏంటి ఒక పూట, లేదంటే 3 పూట్ల ఏదైతే చేసుకున్నారో ఆ లెవెల్ ప్రకారం అది తీసుకోండి. బట్ భక్తి అనేది మానద్దు. నేను భీష్మ పంచక చేస్తున్నాను కాబట్టి నేను బెడ్ నుంచి కింద పెట్టను అని చెప్తే మిగతా వాళ్ళు మన నెక్స్ట్ రోజు ఫస్ట్ డే 1 చేయనిస్తారు అంతే. ఫాస్టింగ్ డేట్ చాలా మంది భక్తి చాలా అని చెప్పి వాళ్ళు మనం చేయనివ్వరు ఇంకా కదండి. సో మనం ఏదైతే చేస్తున్నాం కార్యక్రమాలు, భక్తి అనేది ఆగకూడదు, దానికంటే ఎక్కువ చేయాలి. అంతేగాని నేను భీష్మ పంచక చేస్తున్నాను కాబట్టి ఇప్పటివరకు ఏదైతే కార్తీక మాసంలో చేశానో అవంతా భక్తి అంతా మానేస్తానండి, భీష్మ పంచక మాత్రమే చేస్తానని కాదు. సో అదనమాట. ఓకే, సో ఇంక ఇది ఎక్స్టెన్షన్ అవ్వాలి. మొన్న భక్తి రసామృత స్వామి మహారాజ్ ఒకసారి బెంగళూరు వచ్చినప్పుడు డివోటీస్ అడిగారు, మహారాజ్ సో ఎందుకని ఫాస్టింగ్ ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు మహారాజ్ అంటే, మహారాజ్ ఒక మాట చెప్పారు, కనీసం ఆ విధంగా అయినా సరే మనం మన యొక్క తిండి గురించి, భౌతిక విషయాల గురించి ఆలోచించడం తక్కువగా చేయటం కారణంగా భగవంతుని మీద పెట్టే సమయం ఎక్కువ సమయం ఉంటుంది. సో లెవెల్ 3లో ప్రాబ్లం ఏంటంటే ఈ హవిష్యానలో ఏమేయాలి, అదేయాలి, ఇంకా ఇది రుచి రావట్లే, అదేయాలి, ఇదేయాలి, 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 రోజంతా హవిష్యాన్న గురించి ఆలోచించడం సరిపోతుంది. అందుకని లెవెల్ 2 ప్రిఫర్ చేస్తాం భక్తులు. సో లెవెల్ 2 చాలా క్లియర్ గా ఉంది. ఫ్రూట్స్ అండ్ రూట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ ఏమీ లేవు, ఎక్కువ గింజలు ఉన్న ఫ్రూట్స్ తీసుకోకూడదు, చాలా క్లారిటీగా ఉంది. సో ఎక్కువ సమయం మనం భగవంతునితో స్పెండ్ చేయవచ్చు. ఓకే, సో ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా లేవా? ఓకే, సో మనం భీష్మదేవుడి ప్రార్థనలు 1, 2 చదువుకుని మనం ఆ 3 తెచ్చుకుందాం. ఓకే, సో ఎవరి దగ్గర శ్రీమద్ భాగవతం ఉంటే మొదటి స్కందం 9వ అధ్యాయంలో భీష్మదేవుని ప్రార్థనలు ఉన్నాయి. ఓకే, సో లెవెల్ 2 ఎంతమంది చేస్తున్నారు? లెవెల్ 2 చేద్దామని ఎంతమంది అనుకున్నారు? అట్లీస్ట్ లెవెల్ 2 హ్యాండ్ రైస్ చేయండి. ఎవరు లెవెల్ 2 కూడా చేయనంటారా? ఏమండి, లెవెల్ 2 కూడా కష్టం అండి అంటారా? మాతాజీ ఫస్ట్ లెవెల్ మాతాజీ లెవెల్ 2 ఫస్ట్ లెవెల్ చెప్పాను కదండి, పంచగవ్య ప్రొడక్ట్స్ తో ఉండాలి వాళ్ళు. ఒక రోజు గోమయం, ఒక రోజు కవ్ యూరిన్, ఇంకొక రోజు క్షీరం, ఇంకొక రోజు పెరుగు, ఇంకొక రోజు పంచగవ్య ప్రొడక్ట్స్. ఓకే, సో లెవెల్ 2 పుష్ప మాతాజీ, భవానీ మాతాజీ, రత్నకుమారి మాతాజీ. ఓకే, సో లెవెల్ 3 ఎంతమంది? ఇప్పుడు మీ హ్యాండ్స్ డౌన్ చేస్తాను. సో లెవెల్ 3 ఎంతమంది చేద్దాం అనుకుంటున్నారు? శశికళ మాతాజీ లెవెల్ 3 ఫిక్స్ అయిపోయారు, వెరీ గుడ్. ఇంకా లెవెల్ 3 ఎవరైనా చేద్దామని ఆశిస్తున్నారు? ఓకే, కంగారు ఏమీ లేదు, నేను రికార్డింగ్ పంపిస్తాను, మళ్ళీ ఒకసారి విని తర్వాత డిసైడ్ అవ్వండి డెఫినెట్ గా. ఓకే, సో అట్లీస్ట్ ఒకవేళ మల్లేశ్వరి మాతాజీ కూడా లెవెల్ 3 చేస్తా అన్నారు, వండర్ఫుల్. ఓకే, సో నేను చెప్పాను ఒకవేళ ఏది చేయలేకపోయినా ఈ యొక్క మహత్యం ఉంటే ఏమవుతుందని చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? ఆనందంగా ఉంటారని చెప్పారు మాతాజీ. అంతేకాకుండా ఎన్నో పాపాల నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుంది, వాళ్ళు ఆనందంగా కూడా ఉంటారు. కేవలం ఫాస్టింగ్ గురించి వింటే ఇంకా చేస్తే వాళ్ళ జీవితం చూడండి కదా. సో అదనమాట. ఏకాదశి రోజు నుండా మాతాజీ? ఏకాదశి రోజు నుంచి. అందుకని నేను ఒక రోజు ముందే చెప్పాను, ఎవరేం చేయాలనుకున్నారు దానికి కావాల్సిన సామాగ్రి అంతా రేపు తెచ్చుకుంటే బాగుంటుంది. సో గురువారం నుంచే మనకి భీష్మ పంచక స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ పౌర్ణమి రోజు ఈవినింగ్ చంద్రోదయానికి మనం ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాం. అది ఏదైతే ఇప్పుడు హవిష్యాన్న తింటున్న వాళ్ళు నార్మల్ తయారు చేసి స్వామికి సమర్పించి వాళ్ళు దాంతో ఫాస్టింగ్ బ్రేక్ చేయవచ్చు. లెవెల్ 2 చేసే వాళ్ళు గ్రైన్ ప్రసాదం, ఏదైతే గ్రైన్ ప్రసాదం వాళ్ళు తయారు చేసుకుని, ధాన్యాలతో తయారు చేసుకుని వాళ్ళు ఆఫర్ చేసే స్వామికి అది ఆ రోజు ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు.
ఎవరైతే టైప్ 1 పంచగవ్య ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా గ్రైన్ ప్రసాదంతో వాళ్ళు ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు. ఓకే, మాతాజీ లెవెల్ 2 లో నట్స్ అవి తీసుకోవచ్చు కదా మాతాజీ? లెవెల్ 2 లో నట్స్ తీసుకోవచ్చు మాతాజీ. మిల్క్ ప్రొడక్ట్స్ But- మామూలుగా మనం ఏకాదశి అప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటాం, ఇప్పుడు ఏకాదశి లాగా కాకుండా మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోమంతే. ఓకే మాతాజీ. మళ్ళీ ఇంకొకటి, ఈ లెవెల్ 3 చేసే వాళ్ళు ఏకాదశి రోజున హవిష్యాన్న కూడా తీసుకోకూడదు. ఓకే, లెవెల్ 3 చేసే వాళ్ళు ఏకాదశి రోజున ఏకాదశి ఫాస్టింగ్ చేసి డే అది 2 అలాగే ఉంటాం నుంచి మాతాజీ. హవిష్యాన్న తీసుకోవాలి. ఓకే, లేకపోతే వాళ్ళది ఫాస్టింగ్ బ్రేక్ అయిపోతుంది, ఏకాదశి బ్రేక్ అయిపోతుంది. లేదు ఓకే, లేదు ఏకాదశికి సో as it as ఈ it is లెవెల్ 3 చేసే వాళ్ళు హవిష్యాన్ని ఎప్పటి నుంచి తీసుకోవాలి? ద్వాదశి level నుండి. ఈ ద్వాదశి నుంచే తీసుకోవాలి. ఓకే, మాతాజీ ఒక డౌట్, ద్వాదశికి మార్నింగ్ టైంలో బ్రేక్ చేస్తే ఒకవేళ ఈవినింగ్ పెట్టుకున్నారనుకోండి హవిష్య, మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు తీసుకున్నట్టు అవుతుందా మాతాజీ అప్పుడు? ఫాస్టింగ్ బ్రేక్ చేస్తే ఫస్ట్ టైం తీసుకుంటారు కదా, ఎన్నిసార్లు తినాలని రూల్ ఏం లేదు కదా మాతాజీ. కావాలంటే హవిష్యాన వాళ్ళు 2 టైమ్స్ ఎన్నిసార్లైనా తినవచ్చు. ఒకసారి హవిష్యాన తింటే ఇంకా ఆ రోజు లెవెల్ 3 లోకి వెళ్ళినట్టే వాళ్ళు. బట్ వాళ్ళు ఏకాదశి ఫాస్టింగ్ బ్రేక్ చేసి హవిష్యానతో విషు పంచక కంటిన్యూ చేస్తున్నారు. అంటే హవిష్యాన్ని 1 టైం తీసుకోవాలనుకుంటున్నారు మాతాజీ, అది నైట్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ ద్వాదశి గడియల్లో మరి పారణ చేయాలి అంటే ఉదయం తీసుకోవాల్సి నేను వస్తుంది. అలాగా వినలేదు మాతాజీ, ఎందుకంటే రెండు పడవల మీద ఒకేసారి కాలు వేయలేం కదా. ఫాస్టింగ్ బ్రేక్ చేయాలంటే పొద్దున్నే బ్రేక్ చేయాలి. మళ్ళీ పొద్దున్నే బ్రేక్ చేయకుండా రాత్రి తింటామంటే మరి అది ఎలా అవుతుంది? కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కదా. ఓకే, సో నెక్స్ట్ మనం ప్రేయర్స్ ఒకసారి ఎవరి దగ్గరైతే శ్రీమద్ భాగవతం ఉందో వాళ్ళందరూ కూడా సరే ఓపెన్ చేయండి. మనం భీష్మదేవుడు మనస్థితి ఎలా ఉంది, మనం కూడా అంతే విధంగా ఆయన్ని ప్రార్థించుకోవాలి. అంటే కొంచెం ఫస్ట్ది మొదటి స్కందం 9వ అధ్యాయం 32వ శ్లోకం. ఇక్కడ మనం చూద్దాము, ఒక 2 శ్లోకాలైనా మనం చూద్దాం. ఓకే, సో 23వ శ్లోకం చాలా అద్భుతమైనది. 23, 24. ఓకే, 32 నుంచి కదా మాతాజీ? 20 అంటే ఉన్నాయి మాతాజీ. మనకి 21 నుంచి మనం ప్రార్థిద్దాం. 21, 22, 23, 24. సో నేను చెప్తాను, వెనకాల మీరు కూడా పఠించండి. ఓకే, 21వ శ్లోకం. సర్వాత్మనా సమదృశో హృద్వయస్యానహం కృతేః తత్కృతం మతివైషమ్యం నిరావద్యస్య న క్వచిత్. సర్వాత్మనా సమదృశో హృదయస్యానహం కృతేః సర్వాత్మనా సమృద్ధో హృదయాస్య తత్కృతం మతివైషమ్యం నిరావద్యస్య న క్వచిత్. తత్కృతం మతివైషమ్యం నిరావద్యస్య న క్వచిత్. సర్వాత్మనా సమదృశో హృదయస్యానహం కృతే. సర్వాత్మనా సమదృశో కృతం మతివైషమ్యం నిరావద్యస్య న క్వచిత్. దేవదేవుడైనందున ఈతడు సర్వుల హృదయములందు విరాజమానుడై ఉన్నాడు. సమదర్శి అయిన ఈతడు వైషమ్యమనుడి అహంకారమునకు దూరుడు. తత్కారణమున ఈతడు ఏది వనర్చునను అది భౌతికత్వమునకు పరమై ఉండను. అంతేగాక ఈతడు సమచిత్తము కలవాడు. 22వ శ్లోకం. తథాప్యేకాంత భక్తేషు
తదా భక్త్యేషు పశ్య భూపానుకంపితం అస్య భక్త్యూపానుకంపితం యన్మే సూంస్యజత సాక్షాత్ కృష్ణో దర్శనమాగతః కృష్ణో దర్శనమాగతః తథాప్యేకాంతభక్తేషు తథాప్యేకాంతభక్తేషు పశ్య భూపానుకంపితం భక్త్యూపానుకంపితం యన్మే సూంస్యజత సాక్షాత్ యన్మేషుంసజతా సాక్షాత్ కృష్ణో దర్శనమాగతః విష్ణు దర్శనమాగతః తథాప్యేకాంతభక్తేషు తథాప్యేకాంతభక్తేషు పశ్య భూపానుకంపితం భక్త్యూపానుకంపితం యన్మే సూంస్యజత సాక్షాత్ యన్మేషుంసజతా సాక్షాత్ కృష్ణో దర్శనమాగతః విష్ణు దర్శనమాగతః తథాప్యేకాంతభక్తేషు పశ్య భూపానుకంపితం తథాప్యేకాంతభక్తేషు పశ్యత్వానుకంపితం యన్మే సూంస్యజత సాక్షాత్ కృష్ణో దర్శనమాగతః యన్మేషుంసజతా సాక్షాత్ కృష్ణో దర్శనమాగతః సర్వుల యొడ సమానమగు దయను కనబరుచువాడైనను నేను అనన్య సేవకుడైన కారణమున ఈ దేవదేవుడు నా ప్రాణత్యాగ సమయమున అత్యంత దయతో నాకు దర్శనమొసగినాడు. 23వ శ్లోకం. భక్త్యా వేసమనో యస్మిన్ వాచాయన్నామ కీర్తయన్ త్యజన్ కలేవరం యోగి ముచ్యతే కామ కర్మభిః భక్త్యా వేస్య మనో యస్మిన్ వాచాయన్నామ కీర్తయన్ త్యజన్ కలేవరం యోగి ముచ్యతే కామ కర్మభిః భక్త్యా వేస్య మనో యస్మిన్ వాచాయన్నామ కీర్తయన్ త్యజన్ కలేవరం యోగి ముచ్యతే కామ కర్మభిః అనన్య భక్తి చేతను ధ్యానము చేతను పవిత్రమైన నామ కీర్తనము చేతను భక్తుని మనస్సునందు సాక్షాత్కరించడి శ్రీకృష్ణ భగవానుడు దేహత్యాగ సమయమున భక్తుని సర్వ విధములైన కామ్య కర్మల బంధము నుండి ముక్తుని చేయును. 24వ శ్లోకం. సదేవ దేవో భగవాన్ ప్రతీక్షతాం కలేవరం యావదిదం హీనోన్మ్యహం ప్రసన్నః సారుణలోచనల్లస ముఖాంబుజోద్యానపతచ్చతుర్భుజః చతుర్భుజములను దాల్చిన వాడును ఉదయించు సూర్యుని వంటి ఎర్రని నేత్రములతో శోభిల్లు ముఖపద్మమును చిరునవ్వును కలిగిన వాడును అగు నా ప్రభువు నేను ఈ భౌతిక దేహమును పరిత్యజించు క్షణమున దయచేసి నా చెంతనే వేచియుండు కాక. ఓకే, సో ఇది ఇంకా అద్భుతమైన ప్రార్థనలు ఉన్నాయి. భీష్మ స్తుతిలో చాలా ప్రార్థనలు ఉన్నాయి, మీరు చేయవచ్చు. సో నేను ఒకసారి లాస్ట్ లో ఒకసారి చెప్తాను ఏమేమి పర్టికులర్ గా కంపల్సరీగా చేయాల్సినవి ఏంటి, రైట్? ఒకటి, ఓకే, సో పని మీరు చెప్పండి, నేను చెప్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? లేదు, ఫస్ట్ డే 1 లో ఫస్ట్ చేయాల్సింది ఏంటి? నదీ స్నానం. మంగళ ముహూర్తంలో స్నానం.
నది స్నానం అయితే నది స్నానం, లేకపోతే ఇంట్లో అయినా మంత్రం జపించుకొని మనం చేయవచ్చు. రెండవది ఏంటి, మంగళహారతి అటెండ్ అవ్వాలి, స్వామికి మంగళహారతి చేయాలి. మూడవది ఏంటి, ఆయనకి ఘీ ల్యాంప్ ఆఫర్ చేయాలి. నాలుగవది ఏంటి, మన యొక్క నామ సంకీర్తన, మనకి యొక్క విధి విధానాలు మనం ఏదైతే అనుకున్నామో అవి చేయాలి. ఐదవది ఏంటి, ఆయనకి ప్రార్థనలు సమర్పించాలి, స్వామికి ఎన్నో వందనాలు సమర్పించాలి. ఏంటవి, భీష్మ స్తుతి, గజేంద్రం, ఎక్కువ డివోటీస్ గజేంద్ర మోక్ష కూడా చదువుతారు ఈ 5 రోజులు భగవంతుని దగ్గర. భీష్మ స్తుతి మనం ఇప్పుడు ఓన్లీ 4 ప్రార్థనలు చదవం, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. సో మొత్తం అన్ని ప్రార్థనలు చదువుతారు. సో మీరు సెలెక్ట్ చేసుకోండి. భీష్మ స్తుతి అంటే భీష్మ ప్రేయర్స్ కంపల్సరీ. నెక్స్ట్ గజేంద్ర మోక్ష ప్రేయర్స్ చదువుతారు. ఇంకా మీకు ఓపిక ఉంటే ఇంకా ఎన్నో ప్రార్థనలు ఉంటాయి, లేకపోతే శ్రీమద్ భాగవతంలో ఎన్నో ప్రేయర్స్ ఉంటాయి, అవన్నీ చదువుకోవచ్చు. ఎనీవే మనం 6 చదువుతాం జపం చేసే ముందు. దామోదరాష్టకం మార్నింగ్ ఈవినింగ్ దీపం సమర్పించినప్పుడు దామోదరాష్టకం పఠిస్తాం. అలాగే నరసింహారతి మార్నింగ్ రిసైట్ చేస్తాం, తులసి హారతి మార్నింగ్ రిసైట్ చేస్తాం, రైట్. సో ఇంకా మిగతావన్నీ మీ ఇష్టం, చాలా ప్రార్థనలు ఉన్నాయి. కొంతమంది గోపి గీత పాడతారు, కొంతమంది బ్రహ్మ సంహిత మొత్తం రిసైట్ చేస్తారు. సో ఇది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేస్తారు. సో నెక్స్ట్ ఇంకా తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, పర్టికులర్ గా మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్లవర్స్, ఏ రోజు ఏం సమర్పించాలి స్వామికి ఆ విధంగా సమర్పించాలి. ఒకవేళ అవి అవైలబిలిటీ లేనప్పుడు మానసంగా సమర్పించవచ్చు. అంతేకాకుండా ఏది సమర్పించినా అది ఫ్రాగ్నెంట్, అది సువాసన వస్తున్న స్వామికి సమర్పించాలి. ఓకే. అలాగే మీరు లెవెల్ 1 ఫాలో అవ్వండి, లెవెల్ 2 ఫాలో అవ్వండి, లెవెల్ 3 ఫాలో అవ్వండి. కృష్ణ ప్రసాదం మస్ట్, కృష్ణ ప్రసాదమే తీసుకోవాలి. ఓకే. సో బ్రహ్మచర్యాన్ని పాటించాలి 5 రోజులు కూడా కదండి. బ్రహ్మచారులకి, సన్యాసులకి, వానప్రస్తులకి విషయం చెప్పక్కర్లేదు, గృహస్థులు పర్టికులర్ గా చెప్పాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ 5 రోజులు. ఓకే. సో ఇదన్నమాట. సో సింపుల్ గా తినాలి, ఘనంగా భక్తి చేయాలి. సో అదనమాట భస్మ పంచక అంటే. సో ఎందుకంటే మళ్ళీ సంవత్సర కాలం మనం వెయిట్ చేయాలి. మళ్ళీ కార్తీకం రావాలంటే, మళ్ళీ చతుర్మాస్యం రావాలంటే వెయిట్ చేయాలి, కార్తీక రావాలంటే వెయిట్ చేయాలి, భీష్మ పంచక రావాలంటే ఒక సంవత్సర కాలం వెయిట్ చేయాలి. సంవత్సర కాలానికి మన శక్తి తగ్గుతుంది కానీ పెరుగుతుందని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు కదండి. ఓ నెక్స్ట్ నేను ఇంకా స్ట్రాంగ్ అవుతానండి, అప్పుడు చేస్తాను, ఇప్పుడు చూద్దాం, అప్పుడు చూద్దాం, ఇప్పుడు చూద్దాం అనవన్నీ జరగవండి. ఎప్పటికప్పుడు తగ్గుద్ది కానీ శక్తి పెరిగేదేం కాదు కదా. మనం రోబోట్లు కాదు కదా. వర్షన్ 1 వర్షన్ 2 ఇంకా బాగా పనిచేస్తుంది అంటానికి లేదు. మన శరీరం నెక్స్ట్ ఇయర్ కి ఇంకొక వర్షంలోకి వెళ్ళిపోద్ది కాబట్టి సో ఎప్పుడు ఉన్న శక్తి ప్రకారం అప్పుడు మనం భక్తితో సేవలు కుదిరినంతగా చేసే ప్రయత్నం చేయండి. ఓకే. ఇంకేం సందేహాలు లేకపోతే మనం ఇంతటితో ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. ఐ థింక్ నేను అన్ని కవర్ చేసినట్టున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మాతాజీ మాకు ఇంకొక గ్రూప్ లో 30 to 42 భీష్మ ప్రేయర్స్ అంతవరకే చెప్పించారు మాతాజీ. అవునా? యాక్చువల్ గా మనం 19వ అధ్యాయం ఈ ప్రేయర్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనం చేయవచ్చు. సో నేను మామూలుగా ఓన్లీ 4 ప్రేయర్స్ తీసుకున్నాను. సో మీరు భీష్మదేవుడి ప్రేయర్స్ అన్ని చూసుకోవచ్చు. భీష్మదేవుడు అంతా ప్రార్థిస్తాడు కదా. సో 12వ శ్లోకం నుంచి యాక్చువల్ గా ప్రారంభిస్తాడు ఆయన. భీష్మదేవుడు మాట్లాడుతూ ఉంటాడు 12వ శ్లోకం నుంచి ఎప్పటి వరకు మాట్లాడతాడు ఆయన. 12 నుంచి మాట్లాడుతూ ఉంటాడు 31 వరకు. మళ్ళీ 32 నుంచి భీష్మదేవుడిని ప్రార్థనలు ఉంటాయి కదండి. సో భీష్మదేవుడి ప్రార్థనలు 32 నుంచి కూడా చెప్పుకోవచ్చు. నేను మెయిన్ ఎందుకు ఇది చెప్పానంటే, భీష్మదేవుడు మూడు ఎలా ఉంది ఆ మరణ సమయంలో ఆ భీష్మదేవుడు కృతజ్ఞత చెప్తున్నాడు కదండి. ఏమని చెప్తున్నాడు, నా మరణ సమయంలో స్వామి ఎంతో కరుణతో నా ఎదుర్కొంటూ ఉన్నారు కదండి. ఆ ఫీలింగ్ వచ్చే శ్లోకాల వరకు నేను చెప్పాను. సో 32 నుంచి ఆయన అద్భుతంగా కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తాడు. ఎలాగైతే కుంతి మహారాణి ప్రార్థనలు ఉన్నాయో, సో మొత్తం 19వ అధ్యాయం 12వ శ్లోకం నుంచి మీరు చివరి వరకు కూడా మీరు పఠించవచ్చు. ఎక్కడైతే 42తో అయిపోతాయి ఆయన ప్రార్థనలు, 43 నుంచి మళ్ళీ సుతవాచ వస్తుంది. సో 12 నుంచి కావాలంటే 12 నుంచి 42 వరకు, లేకపోతే మేము ఓన్లీ ప్రేయర్ చేస్తామండి అంటే 32 నుంచి చేయవచ్చు. ఆయన యొక్క మూడ్ తెలియాలి అంటే ఆయన ఏ మూడ్ లో కదండి, ఆయన ఏ మూడ్ లో చేస్తున్నాడు అంటే అది మనకి ముందు శ్లోకాలు చదివితే, ప్రేయర్స్ ముందు శ్లోకాలు చదివితే ఆయన మనస్థితి తెలుస్తుంది. సో ఓన్లీ ప్రేయర్ చదవాలనుకున్న వాళ్ళు 32 నుంచి చేయొచ్చు. లేదండి మొత్తం భీష్మదేవుడిని మొత్తం స్మరించుకోవాలంటే 12వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు వాళ్ళు పఠించవచ్చు. ఓకే. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? మాతాజీ ఏకాదశి రోజు స్పెషల్ క్లాస్ ఉందా లేదా?
అదే అడుగుదాం అనుకుంటున్నాను. లేకుండా ఉంటే బాగుంటుందని. ద్వాదశి కావాలంటే పెట్టుకోండి మాతాజీ. ఇక్కడ గుళ్ళో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవునా? ఓకే. సో ఇంకెవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏకాదశి స్పెషల్ క్లాస్‌తో? లేకపోతే మనం డైరెక్ట్‌గా ఓన్లీ శ్రీమద్ భాగవతం క్లాస్ ఈవినింగ్ పెట్టుకుందాం? ద్వాదశి రోజు పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఆ ఓకే. తర్వాత సో 4 days మాతాజీకి ఒక్కరికి ప్రాబ్లం. ఇంకెవరికైనా ప్రాబ్లం ఉందా ఏకాదశి? మాతాజీకి ఒక్కరికి ప్రాబ్లం అయితే మాతాజీకి రికార్డ్ షేర్ చేద్దాం. సో ఇంకెవరికైనా ప్రాబ్లం ఉంటే ఆలోచిద్దాం. లేకపోతే ఏకాదశి రోజే పెట్టుకుందామా మన స్పెషల్ సెషన్ మార్నింగ్ మాతాజీ 10 ద్వాదశి రోజు పెట్టండి మాతాజీ. ఓకే. సో ఇంకా ఎవరికైనా ఏకాదశి రోజు ప్రోగ్రామ్స్ ఉన్నాయా? వేరే లేవు స్పెషల్? మాతాజీ, మాకేం లేవు. ఇంకా ఓకే. సో అయితే రెగ్యులర్ గా మనం ఎలాగైతే భాగవతం 10 to 1 చేస్తామో అలాగే చేసుకుందాం. సో ఆ ఇద్దరు మాతాజీ శశికళ మాతాజీ, మహాలక్ష్మి మాతాజీ రికార్డింగ్స్ వినండి. ఓకే. సో ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? మీరు చెప్తుంటే ఎన్నది వేరు మాతాజీ, మేము పెట్టుకున్నది వేరు మాతాజీ. అంటే ఒక సంకల్పం అనేది తీసుకున్నాం కదా ప్రతి ఏకాదశి 10 to 1 అని. సో అందుకని ఆ సంకల్పాన్ని మనం పక్కన పెట్టకూడదు అన్లెస్ ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ అవసరం అయితే కనుక. రైట్ రైట్ ఓకే. ఇంకా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? సో భీష్మ పంచక చేసే ప్రయత్నం చేయండి. సో అట్లీస్ట్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఏం చేయలేమండి. కేవలం ఏకాదశి చేస్తాము అంటారా? సో వాళ్ళు ఏం చేయవచ్చు? లాస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా 7 రూల్స్ ఏంటవి? మార్నింగ్ కార్తీక స్నానం, మార్నింగ్ మంగళహారతి, మంగళహారతి, గీ ల్యాంప్ ఆఫరింగ్, ప్రేయర్స్ ఆఫర్ చేయటం కదండి, నామ సంకీర్తన, అలాగే కృష్ణ ప్రసాదం తింటాం, బ్రహ్మచర్యం పాటించటం, ఫ్లవర్స్ సమర్పించటం అట్లీస్ట్. ఓకే. సో ఆర్ఘ్య ప్రణామ సమర్పించటం మాతాజీ. సో ప్రభుజీస్ అయితే కనుక తర్పణ సమర్పించటం. రైట్ ఓకే. ఆ రోజు మా తమ్ముడు గారి ఇంట్లో గృహప్రవేశం మాతాజీ, సత్యనారాయణ స్వామి వ్రతం. ఓకే మాతాజీ, అయితే మీరు ఆల్రెడీ కృష్ణ కథలోనే ఉంటారు. గొడవ లేదు. మా గురించి కూడా ప్రార్థించుకోండి. అందరం కలిపి కృష్ణ ముందుకు వెళ్ళాలని. నేను కూడా గుళ్ళో కృష్ణ కథలోనే ఉంటాను మాతాజీ. డెఫినెట్ గా మీరు కూడా చక్కగా ప్రార్థించండి. మన సత్సంగం ఇంతే విధంగా అద్భుతంగా ఇంకా ఎంతో మంది భక్తులను కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలని. రైట్ ఓకే. యాక్చువల్ గా నాకు ఈ బృందావనం నుంచి వచ్చిన వెంటనే నాకు ఫీవర్ వచ్చింది యాక్చువల్ గా. సో ఇప్పుడు కూడా నేను యాంటీబయాటిక్ మీదే ఉన్నాను. బట్ యాక్చువల్ గా సంకల్పం ఏదైతే తీసుకున్నామో సో అది ముందుకు వెళ్ళాలంటే కొన్ని మనం బేర్ చేస్తూ ఉండాలి. సో అది నేను చెప్పాను. దామోదరం అంతా పోయేసి వచ్చేసారు మీరు దామానికి. వెళ్ళి వచ్చేటప్పుడు నాకు వైరల్ ఫీవర్ కూడా తెచ్చుకుని వచ్చాను. ఇప్పుడు అన్ని దగ్గరలో ఉంది మాతాజీ ఆ ఫీవర్. అవునవును. యాక్చువల్ గా నేను బాగా కొంచెం సెన్సిటివ్. ఎక్కడికైనా వెళ్తే ఆటోమేటిక్ ఏదో ఒకటి వస్తుంది. సో ఇదో వైరల్ ఫీవర్ వచ్చింది అనమాట. సో అందుకని నిన్న నేను క్లాస్ తీసుకోలేకపోయాను. బట్ నిన్న మార్నింగ్ గోపాష్టమి మేనేజ్ చేయగలిగాను. గోపాష్టమి క్లాస్ అయితే మార్నింగ్ చెప్పగలిగాను. బట్ ఈవినింగ్ నా వల్ల కాలేదు. బట్ ఈ రోజు బానే ఉంది భగవంతుడి దయ వల్ల. రైట్ ఓకే. సో యాంటీబయాటిక్ మీద ఉన్నాను కదా, అది ఉన్నంతసేపు బాడీ బానే ఉంటుంది. పవర్ పోతే మళ్ళీ కొంచెం బాడీ వీక్ అవుతుంది. బట్ ఆల్రెడీ సెకండ్ డే కదా, ఈరోజు సెకండ్ డే, ఇంకా రేపొద్దున ఒక్కరోజు యాంటీబయాటిక్ తీసుకుంటే అయిపోతుంది. ఓకే. సో బాడీ కదండి ఇలాగే ఉంటుంది. బట్ మన సర్వీస్ ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నామో దాన్ని విడిచిపెట్టకూడదు. బట్ అంతే కదా, అంతకంటే ఏం అడగట్లేదు మన గురువుల మీద నుంచి. ఓకే. సో దయచేసి భీష్మ పంచక గురించి ఆలోచించండి. మీరు ఏ లెవెల్లో చేయగలిగితే ఆ లెవెల్లో చేయండి. లెవెల్ 3 కూడా చేయలేకపోతే కనీసం మీ సహకారం ఎంతవరకు బాడీ ఇస్తుందో అంతవరకు చేసే ప్రయత్నం చేయండి. సో భగవంతుడు తెలుసు కదా, మనం శక్తి ఉండి చేయట్లేదా, శక్తి లేక చేయట్లేదా, భగవంతుడు బాగా తెలుసు. బట్ ప్రయత్నం అయితే చేయండి. మీ సైడ్ ప్రయత్నం మీరు చేయండి. రేపు మనం శ్రీమద్ భాగవతం రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రేపు బుధవారం, రేపు ఈవినింగ్ మనం మళ్ళీ శ్రీమద్ భాగవతం కంటిన్యూ చేద్దాం 8 to 9. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. హరే కృష్ణ. ఏంటండి 4 to 5 బుధవారం 5 to 6 ఉందా మాతాజీ? రేపు 5 to 6 ఉంది. ఏంటి? బ్రహ్మ సంహిత. రేపు బ్రహ్మ సంహిత. లాస్ట్ టైం ఎన్ని శ్లోకాలు కంప్లీట్ చేసుకుని ఎవరికైనా గుర్తుందా? 6 శ్లోకాలు మాత్రం. అయ్యయ్యో 11 మాతాజీ.
9 చాలా డిసప్పాయింట్ చేస్తున్నారమ్మా. 9 అయింది అనుకుంటాను మాతాజీ. 11 కి వచ్చాం మాతాజీ. 11 మాతాజీ. అయితే అవును కొంతమంది 11. 6 దగ్గర ఆగిపోయారు, కొంతమంది 9 దగ్గర ఆగిపోయారు, కొంతమంది 11 దగ్గర ఆగిపోయారు. నేనైతే 13 వరకు తీసుకెళ్ళానండి మిమ్మల్ని. ఓకే, సో 13 శ్లోకాలు అయిపోయాయి. సో రేపు మనం 14 నుంచి స్టార్ట్ చేద్దాం. సారీ ఆ? మాతాజీ నేను చెప్పింది మాత్రమే తప్పు కాదు, అందరు చెప్పింది తప్పు అన్నప్పుడు మనం చెప్పేది తప్పు కంటే అందరూ తప్పు చెప్తే అప్పుడు వచ్చే మజానే వేరు. ఎవరు కరెక్ట్ చెప్పలేదు. రైట్, ఎనీవే 13 వరకు మనం వెళ్ళాం. రేపు 14 నుంచి మన జర్నీ బ్రహ్మ సంహిత కంటిన్యూ చేద్దాం. అందుకే నేను బ్రహ్మ సంహిత గ్యాప్ ఇవ్వట్లేదు, గ్యాప్ ఇస్తే మొత్తం మర్చిపోతాం అనేసి. రేపు 14 నుంచి కంటిన్యూ చేద్దాం బ్రహ్మ సంహిత 5 to 6. ఓకే, రైట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భీష్మ పంచక్ की जय, జై कार्तिक दामोदर महत्यम की जय, జై श्रील प्रभुपाद की जय, జై गुरु महाराज जय पताक स्वामी महाराज की जय. జై ఎక్స్పెషల్ ఇంకొక విషయం, మన గురు మహారాజ్ ఈ సువర్ణ జయ పతాక స్వామి మహారాజ్ కి భీష్మ పంచక్ అంటే చాలా ఇష్టం. మహారాజ్ కూడా పాటిస్తారు. సో అందుకని దయచేసి కుదిరినంతగా పాటించే ప్రయత్నం చేయండి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. అలాగే మాతాజీ. హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ, హరే కృష్ణ.